నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎంబ్రియోని ఒక స్పెషల్ సొల్యూషన్ వేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంకో మంచి సొల్యూషన్ వచ్చింది, లిక్విడ్ వచ్చింది, దాని పేరు ఎంబ్రియో గ్లూ. ఇది ఒక స్పెషల్ కల్చర్ మీడియా. ఇందులో ఎంబ్రియోని వేసి గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ బాగుంటుందని స్టడీస్ చెప్తున్నాయి. దీని గురించి ఇంకా కనుక్కుందాం, ఇది నిజంగా పనిచేస్తుందో లేదో కూడా తెలుసుకుందాం. ఈ సబ్స్టెన్స్ లో, ఈ సొల్యూషన్ లో, ఈ లిక్విడ్ లో హైలూరానిక్ యాసిడ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది గర్భసంచిలో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ లిక్విడ్ లో వేసి తయారు చేయడం జరిగింది. ఈ లిక్విడ్ ని వాడుకుంటూ గర్భసంచిలో మనం పిండంతో పాటేసాం అనుకోండి, అలాంటప్పుడు కొంచెం వాతావరణం బెటర్ అయ్యి, ఎందుకంటే గర్భసంచిలో కూడా ఇదే లిక్విడ్ ఉంటుంది కదా, సో దీన్ని మిమిక్ చేసుకుంటూ దీనిలాగానే ఉంటుంది కాబట్టి ఈ పిండం దాంతో పాటు గర్భసంచిలోకి చేస్తే ఇంప్లాంటేషన్ రేట్ బెటర్ అవ్వడము, ప్రెగ్నెన్సీ రేట్ బెటర్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఎలాగ అనుకోవాలంటే, మీరు కరెక్ట్ గా ఒక స్పెషల్ ప్యాకేజ్ లో యూట్రస్ కి చేరినట్టు ఎంబ్రియో, అలాంటప్పుడు కరెక్ట్ గా ఈ భాష ఆ భాష అర్థం చేసుకుని ఎంబ్రియో అక్కడ అతుక్కుంటుంది. సో కరెక్ట్ స్పాట్ ఏదో చూసుకుంటూ ఎంబ్రియో అతకడానికి ఎంబ్రియో గ్లూ చాలా మంచిది, ఎంబ్రియో గ్లూ సొల్యూషన్. సో యాక్చువల్లీ పని చేస్తుందా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. సో రీసెర్చ్, క్లినికల్ స్టడీస్ ఏమంటున్నాయంటే, అంటే చాలా మటుకు క్లినిక్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ అని చెప్తున్నారు. సమ్ క్లినిక్స్ ఏమో, కొందరేమో హైయర్ ఇంప్లాంటేషన్ రేట్, ప్రెగ్నెన్సీ రేట్ బాగుంది, ఎస్పెషలీ ప్రీవియస్ ఫెయిలియర్స్ వాళ్ళలో సక్సెస్ రేట్ చాలా బాగుందని చెప్తున్నారు. కొన్ని మెటా అనాలిసిస్ ఏంటంటే చాలా మంచి గట్టి స్టడీస్, చాలా ఎక్కువ స్టడీస్ ని తీసుకొని తయారు చేసే స్టడీస్ అన్నమాట. ఇందులో ఏమంటున్నారంటే 10 నుంచి 15% సక్సెస్ రేట్ పెరుగుతుంది సెలెక్ట్ పేషెంట్స్ లో. కొందరిలోనే, అందరికి పనిచేయకపోవచ్చు, కాకపోతే కొందరిలో ఇది చాలా బాగా పనిచేయచ్చు అని అంటున్నారు. ఎవరి కొందరు మెయిన్ గా ఏంటంటే రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అయిన వాళ్ళు, అంటే పొద్దాక ఐవీఎఫ్ చేసి కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు, లేదా వయసులో కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత గర్భసంచి లైనింగ్ చాలా సన్నగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది. లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక యాడ్ ఆన్ ఆప్షన్, ఇంకొక మంచి పద్ధతి లాగా మీరు తప్పకుండా వాడుకోవచ్చు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంబ్రియో గ్లూతో మళ్ళీ సక్సెస్ రేట్ గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇది ఒక భాగం, మనం చేసే ప్రయత్నంలో ఒక భాగం. మిగతా పార్ట్స్ ఏమున్నాయి, ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి, గర్భసంచి వాతావరణం బాగుండాలి, మీ ఓవరాల్ ఫర్టిలిటీ హెల్త్ బాగుండాలి, హార్మోన్స్ బాగుండాలి, చాలా కారణాలు ఉంటాయి, అండాలు, కణాలు, అక్కడి నుంచి వచ్చే పిండం బాగుండాలి. సో ఇవన్నీ బాగుంటేనే ఇది పనిచేస్తుంది. సేఫా? తప్పకుండా సేఫ్. చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు, చాలా సేఫ్. ఇది పిండం మీద ఎలాంటి ప్రభావం చూపిదు, అంటే నెగటివ్ ప్రభావం, జెనెటిక్స్ మీద లేదా దాని డెవలప్మెంట్ మీద ఏ నెగటివ్ ప్రభావం ఉండదు. కాకపోతే ఆ వాతావరణం స్టిక్కీగా ఉండి మంచిగా గర్భసంచిలాగా తయారవుతుంది కాబట్టి దీనిలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంబ్రియో సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా ట్రీట్మెంట్ కోసం జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.